మై యూట్యూబ్ ఛానల్ రైతా వేటి. ఇప్పుడు మనము క్యాబేజీ కర్రీ చేసుకోబోతున్నాము. ముందుగా కడాయి పెట్టి తర్వాత కడాయి వేడెక్కాక దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర దాంట్లో వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగే వరకు కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కరివేపాకు నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు కాసేపు కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేగే వరకు. తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి, 1 స్పూన్ వరకు అల్లం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చి వాసన పోయి వేగిన తర్వాత కలుపుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసే వరకే కలుపుకోవాలి. దానిపైన కొంచెం ఉప్పు చల్లుకోవాలి. ఉప్పు చల్లేసిన తర్వాత కాసేపు మళ్ళీ కలుపుకొని క్యాబేజీ అంతా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. నేను క్యాబేజీ కర్రీలో ఉడకబెట్టిన శనగపప్పు వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి.
క్యాబేజీ కొంచెం మగ్గిపోయింది కదండి. ఉడకబెట్టుకున్న శనగపప్పుని దాంట్లో వేసేయాలి. నేను వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే పప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ కలుపుకోవాలండి. తర్వాత క్యాబేజీ పప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకొని కలిపి టమాటా అంతా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. అదంతా కలుపుకోవాలి. టమాటా ఇంకా పప్పు ఇదంతా ఉడికే వరకు ఒక 10 మినిట్స్ వరకు ఉంచేయాలి. ఇప్పుడు టమాటా అంతా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. చూసారా, క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా వేసుకొని పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ.